చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ మార్కాపురం జిల్లా పామూరులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వామపక్ష పార్టీలు, జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. జర్నలిస్టు హత్య దేశవ్యాప్తంగా మీడియా వర్గాలను కలచివేసిందని, నిజం కోసం పనిచేసే పాత్రికేయుడినే లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమని సిపిఎం జిల్లా నాయకుడు సయ్యద్ అనీఫ్ అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మీడియా ప్రతినిధులు పామూరు సీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సీఐకి నిరసన పత్రం సమర్పించారు. దోషులు ఎవరైనా సరే వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాగిపాటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి కాజా మొహిద్దీన్, గౌరవాధ్యక్షులు ఇర్రి హజరత్ రెడ్డి, కన్వీనర్ నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కరీం, అబ్దుల్ ఖాదర్, రఘురాం, ఉప్పుగండ్ల రమేష్, జమకాల నరేష్, రాజేష్, రఫీ, సాయి, లక్ష్మీనారాయణ, రహిమాన్, ఏడుకొండలు, రషీద్, వెంకట్రావు, వామపక్ష నాయకులు, మాజీ జిల్లా నాయకులు సయ్యద్ అనీఫ్, మాల్యాద్రి, వజ్రాల సుబ్బారావు, మస్తాన్రావు, గౌష్ బాషా పాల్గొన్నారు. వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతిలో వార్తలు రాయమని చెప్పి ప్రలోభ పెట్టడం, ఆ విధమైనటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రజాతంత్రవాదులుగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నేను దీన్ని ఖండిస్తూ ఈ యొక్క సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క మిత్రుడికి, ఆ కుటుంబానికి మనం అందరం కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలని చెప్పి కోరుతూ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, ఖండించండి జగన్మోహన్ హత్యను, ఖండించండి, ఖండించండి జగన్మోహన్ హత్యను. అటువంటి వాళ్ళను మనం అందరం కూడా ఆదరించాల్సిన పోయి దాడులు చేయడం, అదేవిధంగా వారి మీద దాడులే కాకుండా ఇప్పుడు భౌతికంగా హత్యలకు కూడా ఒడిగట్టడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి అంశం. ఇది రాజకీయాలకు అతీతంగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ జర్నలిస్ట్ చేసినటువంటి జగన్మోహన్ అనేటువంటి ఆయన చేసిన తప్పేంటి? కార్యక్రమం నిరసన కార్యక్రమం అనంతరం పోలీస్ స్టేషన్లో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క అంతరాయానికి ప్రజలందరూ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి మా యొక్క నిరసన కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. కఠినంగా శిక్షించాలి దోషులను, కఠినంగా శిక్షించాలి దోషులను. అటువంటి పేదరిక నిర్మూలన, సమాజం, న్యాయం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ సంఘానికి మా పూర్తి యొక్క మద్దతును మా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థను నడుపుతా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఆయన జగన్మోహన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పడం జరిగింది. మరి ఇది నేరమే కాదు, వాస్తవం. ఒకవేళ తప్పుగాని ఉంటే ఆ విద్యా సంస్థలు దాన్ని సవరించుకోవాల్సింది పోయి ఆ విధంగా అతని మీద కక్ష కట్టి ఆ విధంగా దాడి చేయడం అనేటువంటిది, హత్య చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినటువంటి జగన్మోహన్, అట్లాగే ప్రజాశక్తి విలేకరి ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఆ వీకోట్లో వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళని పథకం ప్రకారం ఆ విధంగా దాడి కాసి వాళ్ళ మీద దాడిపోనేటువంటిది జరిగినప్పుడు అందరం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ కొందరు మాత్రమే దాన్ని వ్యక్తం చేసేటువంటి ధైర్యం ఉంటుంది. అటువంటి ధైర్యవంతులకి ఇటువంటి ఆటంకాలు అనేకం జరుగుతుంటాయి. ఈరోజు మనం చూసాం, పామూరులో కూడా చాలా మంది వార్తలు రాస్తే దబాయిస్తున్నారు. చాలా నీచమైనటువంటి పదాలతోటి మాట్లాడి ఆ విధంగా భయప్రాంతులకు గురి చేయడం అనేటువంటిది కూడా పామూరులో కూడా జరిగింది. అలాంటి సంస్కృతి మన పామూరులో కూడా ఉంది. అందుకని మనం అధికార పార్టీ కాదు, అధికారులు కూడా అదే విధంగా తయారయ్యారు. ఈరోజు మనం చూస్తే
అంతకుముందు ఒక అధికారి చేసినటువంటి తప్పును జర్నలిస్టుగా ఖండిస్తే నువ్వు ఎందుకు రాసావు ఆ వార్త అని చెప్పి అతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సిఐ ఆ విధంగా ఆ జర్నలిస్ట్ని భయపించడం అనేటువంటి జరిగింది. మరి ఆ విధంగా ఒకడని కాదు, వాళ్లకు No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.